క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్టు 10న జరుగు జైల్ భరో కార్యక్రమం నిర్వహించినట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు దండెంపల్లి సరోజ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల పట్టణ కమిటీల ఆధ్వర్యంలో ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రంలో పట్టణ సదస్సు సిఐటియు పట్టణ కన్వీనర్ ఔట రవీందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు దండెంపల్లి సరోజ మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను మరింత వేగంగా అమలు చేస్తున్నదని, ఎందరో పోరాట యోధులు ప్రాణత్యాగాలతో సాధించుకున్న దేశ స్వాతంత్రాన్ని విదేశీ సంస్థలకు తాకట్టు పెట్టుతున్నారు. నాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం సాగిన క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో కార్పొరేటు పెట్టుబడిదారుల మతోన్మాదులకు వ్యతిరేకంగా నేడు కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు, ప్రజాతంత్రవాదులు పోరాడి భారతదేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అందుకోసం దేశవ్యాప్తంగా 2026 ఆగస్టు 10 దేశవ్యాప్తంగా జైల్ భరో నిర్వహించాలని సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు, కార్పొరేట్ అనుకూల విధానాలను ఎండగడుతూ గ్రామాన బస్తీలు, పారిశ్రామిక నివాస ప్రాంతాలలో విస్తృతంగా సభలు, సమావేశాలు నిర్వహించాలని అన్నారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు కూడా రద్దు చేయాలని, రైతులు నల్ల చట్టాలను కూడా రద్దు చేయాలని కోరడం జరిగింది. ఆగస్టు 10న జరిగే జైల్ భరో కార్యక్రమం సందర్భంగా నల్గొండ పట్టణంలో జరిగే నిరసన ర్యాలీ జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు పిన్నపిరెడ్డి మధుసూదన్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం పట్టణ ఉపాధ్యక్షులు గౌరీదేవి, మధుసూదన్, సిఐటియు మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, నలపరాజు సైదులు, జంజరాల శ్రీనివాస్, గంజి రాజేష్, సిహెచ్ అనురాధ, సాగర్ల మల్లయ్య, దాసరి లక్ష్మమ్మ, శ్రావణ్ కుమార్, మిర్యాల శ్రీవాణి, భీమనపల్లి శంకర్, పనస చంద్రయ్య, దండంపల్లి యాదయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తోంది. 29 చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చింది. వ్యవసాయ కార్మికులకు సంబంధించినటువంటి ఉపాధి హామీ చట్టాన్ని విబీజీ రామ్జీ చట్టంగా తీసుకొచ్చి దానికి నిధులు తగ్గించేసేసి పని దినాలని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. నిధుల్ని పెంచి పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరింపజేయాలని చెప్పి కోరుతున్నాం. రైతులకు సంబంధించినటువంటి ఎంఎస్పీ గిట్టుబాటు ధరకు సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితిలో లేదు. ఒక రకంగా చెప్పాలంటే సంపద సృష్టికర్తలైనటువంటి రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీల మీద ప్రభుత్వం మూకుమ్మడి దాడి ప్రారంభించేటటువంటి పని చేస్తూ ఉంది. ప్రభుత్వం మీద మొత్తం సమస్త ప్రజల్ని అందరినీ కూడా చైతన్యవంతపరిచి ప్రభుత్వం మీద దాడి చేసి ప్రభుత్వం మెడలు వంచే దానికోసం రేపు జైల్ భరో కార్యక్రమం జయప్రదం చేయాలని, దీంట్లో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు దాసోహంగా మారి కార్మిక సంఘాలని ఇబ్బంది పెడుతూ ఎన్నో చట్టాలను తీసుకొచ్చి రైతులను కానీ కార్మిక చట్టాలను కానీ చాలా ఇబ్బంది పాలు చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా రేపు జైల్ భరో కార్యక్రమం 10వ తారీఖు నాడు జయప్రదం చేయాలని, ప్రతి కార్మిక సంఘాలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని కోరుచున్నాం. వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు రైతు సంఘం ఆధ్వర్యంలో టౌన్ సదస్సులు కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వము విబీజీ రామ్జీ అనే పేరును మార్పులు చేయడం కూడా జరిగింది. అట్లాగే కేంద్ర ప్రభుత్వము రైతులకు మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి రేపు 10వ తారీఖున క్విట్ ఇండియా సందర్భంగా జైల్ భరో కార్యక్రమం 3 సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ, బహిరంగ సభ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఈ జైల్ భరో కార్యక్రమం రైతులు, కూలీలు, కార్మికులు అందరూ కలిసి జయప్రదం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలను కోరుకుంటా ఉన్నాం.